అనుకున్నదే జరిగింది. ఏదైతే అమెరికాలో వైట్ హౌస్ మీద కాల్పులు జరిపినటువంటి వాడు ఒక సంచిలో తుపాకీ పెట్టుకుని వచ్చి మరి 20 రౌండ్లు కాల్పులు జరిపినోడు కంట మతిస్థిమితం లేదట. వీడే వాడు. ఈ ఫేస్లోనే ఒక విచిత్రం ఉంది, క్రూరత్వం ఉంది, అమాయకత్వం ఉంది, అమాయకత్వంతో కూడిన క్రూరత్వం ఉంది. కానీ వీడిని ఇప్పుడు మతిస్థిమితం లేనివాడిగా చూపెడుతున్నారు. నసైర్ బెస్ట్ అనేటటువంటి వాడు, వీడు మెంటలీ డిస్టర్బ్డ్ అట. జీసస్ క్రీస్తుని అభిమానించాడు. మరి క్రీస్తుని అభిమానించాడు తుపాకీలతో కాల్పులు ఎట్లా చేస్తుంటాడు? కాబట్టి ఇక్కడ సంథింగ్ సీక్రెట్ సర్వీస్ ఇప్పుడు ఎతుకుతుంది. అబ్బాయి వాడికి ఏమి లేదని చెప్తుంది. వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాడిని అయితే చంపేశారు, బాగానే ఉంది. ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటిది అన్నది కాకుండా మతిస్థిమితం లేదు లాంటి పదాలతో కూర్చుంటే కనుక భవిష్యత్తులో దెబ్బతినేటటువంటి పరిస్థితి అమెరికాకి పెరిగి పెద్దదవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇట్లాంటి మతిస్థిమితం లేనివాడు భారతదేశంలో కూడా చాలా చేశారు. ఇప్పుడు వాళ్ళకి మతి తెప్పిస్తున్నది భారతదేశం.